హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటి అని చూస్తున్నారా? మ్యాగ్నెటిక్ స్టిక్స్. దీనివల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, పిల్లలందరూ అవుట్ సైడ్ వెళ్ళి ఆడుకోవాలంటారు, ఎండలు హెవీగా ఉన్నాయి. పోనీ ఇంట్లో పెట్టుకుందామంటే 24/7 ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు. చేశాను ఫోన్ ఎక్కువగా యూజ్ చేయకుండా పిల్లలు కొత్తగా ఏదైనా లెర్నింగ్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది అని చెప్పేసి నేను ఇది ఆర్డర్ చేశాను. దీనివల్ల ఏంటంటే పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కూడా ఉంటుంది. కొత్తగా న్యూగా ఏదైనా చేయొచ్చు, న్యూ ఇన్నోవేషన్ ఐడియాస్ అనేవి వాళ్ళకి వస్తాయి. సో ఇది ఎలా యూజ్ చేయాలి, ఎలా ఉంటుంది అనేది తెలియదు. ఫస్ట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఓన్లీ ఇది 26 పీసెస్ అండి. దీంట్లో ఎక్కువ పీసెస్ కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని నేను ఓన్లీ 26 పీసెస్ ఆర్డర్ చేశాను. దీంట్లో పిల్లలకి మనం ఏమేమి నేర్పించవచ్చు అంటే సర్కిల్స్, హాఫ్ సర్కిల్స్, షేప్స్ నేర్పించవచ్చు. ట్రయాంగిల్, రెక్టాంగిల్ ఇలా. దీని తర్వాత ఏదైనా ఇక్కడ చూసారా, ఇలా మనం బటర్ఫ్లై కానీ స్టార్స్ ఏదైనా డాల్స్ బొమ్మలుగా రెడీ చేయొచ్చు. సో వాళ్ళ వేలో వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అన్న ఒక కాన్ఫిడెంట్ అనేది వాళ్ళకు వస్తుంది. సో ఇక్కడ ఉన్న మా క్యాండిడేట్స్ ఏం చేస్తారో ఒకసారి చూద్దాం. 1 by 1 నీట్గా, నాట్ ఓన్లీ కలర్ ఫస్ట్ సర్కిల్ని ఇక్కడ ఉన్నాయి కదా స్ట్రైట్ లైన్స్, ఇవి యూజ్ చేసుకొని ఏదో ఒకటి చేయాలి. పునర్వి లాలీపాప్. ఫస్ట్ ఇది కావాలి. అది జాయిన్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ రౌండ్ని మనం పెట్టుకోవాలి. సో ట్రయాంగిల్ ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ ఉండాలంటే అగైన్ రౌండ్స్ అన్నమాట. కింద పెట్టి చేయండి. ఇక్కడ మనం ప్రతిదీ మ్యాచ్ చేయాలంటే అగైన్ స్ట్రైట్ లైన్ కింద పెట్టేసి నెక్స్ట్ స్లీపింగ్ లైన్. వెరీ గుడ్. ట్రయాంగిల్. ఓకే, మనం తీసుకునేటప్పుడు ఏవైనా ఇక్కడ షేప్స్ ఉన్నాయి కదా, ఇవి ఈక్వల్ సైజ్ తీసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఇన్బ్యాలెన్స్ తీసుకోకూడదు. ట్రయాంగిల్ చేయాలంటే సేమ్ సైజ్ ఇవైనా తీసుకోండి, ఆ సేమ్ సైజ్ చిన్నవైనా తీసుకోండి. ఓకేనా? ట్రయాంగిల్. వెరీ గుడ్ పూను. వెరీ గుడ్. స్క్వేర్. దెన్ ఇంకా ఏ షేప్స్ ఉంటాయి మనకి? 1 2 నేను 4 చేస్తా. నేను 4 నెక్స్ట్ 4 చేయండి. 4. నెక్స్ట్ 5 చేయండి. 5. స్టార్ కుట్టి. సో ఇలానే ఆడుకో, ఇక ఎండకు పోకు, సరేనా? ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంది. ఏదైనా న్యూగా బర్డ్స్ కానీ ఏదైనా స్మాల్గా ఒక క్యాట్, ర్యాట్ అలా ఎలా ఉంటాయి ఇమాజిన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకో. ఓకేనా? స్టాండింగ్ లైన్ ఒకటి ఇక్కడ పెట్టేస్తామా? ఓకే, నైస్. ఇక్కడ సర్కిల్ ఇవ్వు. ఏంటది డిఫరెంట్గా ఉంది? ఇక్కడ హాఫ్ సర్కిల్ తీసేసి సేమ్ ఇలా వస్తుంది. నైస్. బాగుంది. ఇప్పుడు వేరే చేద్దామా? నువ్వు చేసుకో ఇక. ఓకేనా? సో ఇలా పిల్లల మైండ్ అనేది డైవర్ట్ అవుతుందండి. వాళ్ళు అవుట్ సైడ్ వెళ్ళిపోకుండా, ప్లస్ ఇంట్లో వేరే వేరే అతి పనులు చేయకుండా వాళ్ళ బ్రెయిన్కి పని చెప్తారు. ఇలా అయితే ఏదైనా చేయాలని. మ్యాగ్నెటిక్ టచ్ అవుతుందా లేదా చూసుకొని, టచ్ అవ్వకుంటే ఆపోజిట్ డైరెక్షన్ పెట్టు, అప్పుడు వస్తుంది. ఓకేనా?
ఓకే మా డూ ప్రాక్టీస్ ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ ఓకే. ఇలానే నేను ఇంకొకటి కూడా బుక్ చేశాను ఆన్లైన్లో, మీకు లింక్ కావాలంటే షేర్ చేస్తాను. మీకు ఒకవేళ ఇది మ్యాగ్నెటిక్ స్టిక్స్ నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి. పిల్లలకైతే చాలా యూస్ అవుతుందండి. నేను ఓన్లీ తిను ఆడుకుంటుందా లేదా అని ఓన్లీ 26 పీసెస్ ఆర్డర్ చేశాను. ఇలా కాకుండా మోర్ పీసెస్ కూడా ఉన్నాయి, 54 పీసెస్ అలా. సో వాళ్ళు డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలనుకున్నప్పుడు మోర్ పీసెస్ అవసరం అవుతాయి. అలాంటి టైంలో అవి యూజ్ అవుతుంది. కుట్టి ఇక్కడ చూడు కార్ ఉంది కదా, సో కార్ ప్రాక్టీస్ చేయి, నేను తర్వాత వస్తాను ఓకే. డోంట్ గో అవుట్ సైడ్ ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.